తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పేదరికం గురించి, పేదరికాన్ని పారదోలడం గురించి, పేదల స్వశక్తితో ఎదగడం గురించి, పేదరిక నిర్మూలన గురించి, పేదలను సంపన్నులుగా చేయడం గురించి చాలా పెద్దగా స్పీచ్ ఇచ్చారు. ఈరోజు పత్రికల్లో అదే బ్యానర్ హెడ్డింగ్, సంపద సృష్టిస్తాం, పేదరికాన్ని పారదోలుతాం, పేదలు స్వశక్తితో ఎదిగేలా చేస్తాం అని చెప్పి బ్యానర్ హెడ్డింగులు అవే. సరే, మళ్ళీ మనం అవి చదివినా కూడా పేదలకు చేపలు అందించుకుంటూనే పోవడమే కాదు, వలలు వేసి చేపలు ఏ విధంగా పట్టాలి అనేది కూడా పేదలకు నేర్పిస్తాం, పేదలు లేని సమాజాన్ని సృష్టిస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు పత్రికల్లో బ్యానర్ హెడ్డింగులు. ఆ హెడ్డింగులు పట్టుకొని సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నటువంటి కొన్ని సమూహాలు ఈ మొత్తం కాంటెక్స్ట్ను చూసిన తర్వాత ఒక్కసారిగా జనం మీద జాలి, పాలకుల మీద కోపం రెండు ఒకేసారి కలిగాయి. కారణం ఏంటి? పాత పేపర్లు చూసాం. 95లో రామారావు గారిని అధికారం నుంచి దించేసి చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత 96, 95, 96 అప్పటి నుంచే అప్పుడు పత్రికల్లో ఒకే హెడ్డింగ్, పేదరికం లేని సమాజమైన ఆశయం. 99 ఎన్నికలు, అప్పుడు పత్రికల్లో హెడ్డింగ్, పేదరికం లేని సమాజమైన ఆశయం. 2004 ఎన్నికలప్పుడు పేదరికం లేని సమాజమైన ఆశయం. 2014 విభజిత ఆంధ్రప్రదేశ్, ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ చేయడమైన ఆశయం, పేదలను ధనవంతులు చేయడమైన ఆశయం, పేదరికం లేని సమాజమైన ఆశయం. 2019 ఎన్నికలప్పుడు పేదరికం లేని సమాజమైన ఆశయం. 2025 తాజాగా పేదరికం లేని సమాజమైన ఆశయం. 3 దశాబ్దాల కిందట ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 95-2025 3 దశాబ్దాల తరువాత కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటే, పత్రికల్లో అవి బ్యానర్ హెడ్డింగ్లు అవుతూ ఉంటే, ఆ బ్యానర్ హెడ్డింగ్లను పట్టుకొని ఒక సమూహం వాటిని విస్తృతంగా షేర్ చేసి వాళ్ళ నాయకుడి గురించి గొప్పగా చెబుతూ ఉంటే, చైతన్యబద్ధం కాని సమాజం, కేవలం రాజకీయ అవసరాల కోసం కొన్ని పడికట్టు పదాలు వాడుకునే నాయకులు, అబ్బా దేశం రాష్ట్రం విరాజిల్లుతుంది కదా అనిపించింది. అసలు పేదరిక నిర్మూలన దిశగా ఈ దేశ పాలకులు కానీ, ఈ రాష్ట్ర పాలకులు కానీ ఏ రోజైనా దృష్టి పెట్టారా? అసలు పేదరికానికి మూలం ఏంటి అండి? విద్య, వైద్యం, ఉపాధి, ఆదాయం. అంతేనా? క్వాలిటీ విద్య ఎంతమందికి అందుబాటులో ఉంది? క్వాలిటీ వైద్యం ఎంతమందికి అందుబాటులో ఉంది? పోనీ ఇప్పుడు చంద్రబాబు సార్ గురించి మాట్లాడుకుందాం. 4వసారి ముఖ్యమంత్రి, 3 దశాబ్దాల కిందటే ముఖ్యమంత్రి. విద్యలో తాను తీసుకొచ్చిన మౌలిక వసతులు, తాను తీసుకొచ్చిన సంస్కరణలు, విద్యలో తాను ప్రవేశపెట్టినటువంటి చరిత్ర మార్చే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? వైద్యంలో ఏమైనా ఉన్నాయా? చివరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసే దానికోసం అని చెప్పి ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య సీట్లు వద్దనే స్థాయికి ప్రభుత్వ అధినేతలు ఎదిగిపోతే, అసలు ప్రతి సెకండు కూడా కార్పొరేట్, ప్రైవేట్ అని చెప్పి వాళ్ళ వెంటబడితే, అసలు ఈ దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ లేకుండా, పెట్టుబడిదారి వ్యవస్థ ప్రాబల్యాన్ని తగ్గించకుండా పేదరికం ఏ విధంగా పోతుంది? ఒక్కరు కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పగలుగుతారా? పెట్టుబడిదారి వ్యవస్థ లేకుండా ఏ విధంగా పేదరికం పోతుంది అని. సామాజిక రుగ్మతలు కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయకుండా ఏ విధంగా పేదరికం పోతుంది? పేదరికం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి సమస్య ఒకటే కాదు, అంతకు మించి అది సామాజిక పరమైనటువంటి సమస్య కూడా. సామాజిక రుగ్మత కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయకుండా సమాజాన్ని ఐక్యంగా ఉంచి ఉమ్మడిగా ప్రజలను వనరులు ఉపయోగించుకొని సంపద సృష్టి జరిగే విధంగా ముందుకు నడిపించకుండా ఏ విధంగా పేదరికం పోతుంది? వీళ్ళు తీసుకునే సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకర్షించడం కోసం కాకుండా దీర్ఘకాలంలో అవి ఫలితాలు ఇచ్చే విధంగా, ఆ పథకాలు చాలా కన్సిస్టెన్సీగా కంటిన్యూ అయ్యే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకోకుండా ఏ విధంగా పేదరికం పోతుంది? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక పార్టీ వాళ్లకు ఏమీ చేయం, ఆ పార్టీ వాళ్ళతో ఎవరైనా మాట్లాడినా కూడా ఊరుకోను అని చెప్పి
అంత ద్వేషాన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పెంచుతూ ప్రజల మధ్య రాజకీయ విభేదాలు సృష్టించుకుంటూ మరి ఐక్యత గురించి ఎలా మాట్లాడాలి? పేదరికం పారదోలడం గురించి ఎలా మాట్లాడాలి? రాజకీయ పార్టీల మధ్య అభిమానుల మధ్య ఐక్యత లేకుండా చేసి వాళ్ళ మధ్య ద్వేషాన్ని నింపాలి అనుకోవడం, జనాన్ని కులాల వారీగా విభజించాలి అనుకోవడం, జనాన్ని మతాల వారీగా విభజించాలి అనుకోవడం, ఇదంతా కూడా పేదరికాన్ని మరికొన్ని కాలాల పాటు కాదు, పేదరికాన్ని సజీవంగా ఉంచే పాలకుల ఎత్తుగడలే. ఆ పేదరికాన్ని సజీవంగా ఉంచగలిగితేనే, ఆ పేదరికం మరింత పెరిగితేనే, ప్రజలు మరింత పేదరికంలో మగ్గితేనే కార్పొరేట్ వాడు మరింత ఎత్తుకు ఎదగగలుగుతాడు. కార్పొరేట్ వాడు మరింత ఎత్తుకు ఎదగగలిగితేనే కొన్ని గ్రూపులు మాత్రమే ఈ దేశంలో రాజ్యాన్ని అనుభవించగలుగుతాయి. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఈ దేశంలో, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అయినా మెజారిటీ జనం దద్దమ్మలుగా, సన్నాసులుగా, వరిస్ట్ ఫెలోస్గా ఉన్నంతకాలం ఇటువంటి వాళ్ళకు డెఫినెట్లీ ఇటువంటి వాళ్ళను మరొకరు కుహన పాలకులు, కుహన నాయకులు, కుహన పాలనా వ్యవస్థలు విచ్చలవిడిగా వాడుకుంటాయి. దద్దమ్మలు, చైతన్యం లేని జనం కింద ముడ్డి కింద మంట నలిగిపోతూ ఉన్నా పక్కన వాని ముడ్డి కింద నలుగుతుంది కదా, వానికి నలిగితే లేని నాకేందిలే అనుకుంటారు. లేకుంటే ఏ ఒక్కరైనా కనుక చైతన్యంగా ఆలోచించగలుగుతారా? ఏ ఒక్కరైనా ఏమని, అరే నాకెందుకు క్వాలిటీ విద్య ఇవ్వడు, నాకెందుకు క్వాలిటీ వైద్యం ఇవ్వడు, నా పిల్లలకి ఎందుకు మంచి భవిష్యత్తు ఇవ్వడు, సామాజికంగా నేనెందుకు ఇంకా వెనకబడి ఉండాలి, ఈ సామాజిక రుగ్మతలు ఎందుకు పోవు, కులాల వారీగా మమ్మల్ని ఎందుకు డివైడ్ చేస్తున్నారు, మతాల వారీగా మమ్మల్ని ఎందుకు డివైడ్ చేస్తున్నారు, ప్రాంతాల వారీగా మమ్మల్ని ఎందుకు డివైడ్ చేస్తున్నారు, కొందరు మాత్రమే ఎందుకు బాగున్నారు, మరికొందరు మాత్రమే ఎందుకు కునారిల్లిపోతూ ఉన్నాం, పేదరికం కేవలం జనానికి మాత్రమే ఎందుకు వస్తుంది, ప్రజాప్రతినిధులకు ఎందుకు రావట్లేదు, కార్పొరేట్లకు ఎందుకు రావట్లేదు, ఉన్నతాధికారులకు ఎందుకు రావట్లేదు, పేదరికం ద్రవ్యోల్బణం లేకుండా మరొకటి ఈ పాలకులకు ఎప్పుడు ఉండదే, ప్రజాప్రతినిధులకు ఎప్పుడు ఉండదే, పెద్ద పెద్ద బిజినెస్ పారిశ్రామికవేత్తలకు ఎప్పుడు ఉండదే, పేదలకు మాత్రం ఎందుకు ఉంటుంది, వాళ్ళ కనీస ఫెసిలిటీస్ ఎందుకు ఉండవు? ఈ దద్దమ్మలు ఎప్పుడన్నా ఆలోచిస్తారా? అరే మనం తాగే నీటికి పన్ను కడుతూ ఉన్నాం, నడిచే రోడ్డుకు పన్ను కడుతూ ఉన్నాం, తాగి పడేసిన బీడీ కట్టకు పన్ను కడుతూ ఉన్నాం, తాగి పడేసిన బీర్ బాటిళ్లకు, మందు సీసాలకు పన్ను కడుతున్నాం. అరే పై ఉచ్చబోస్తే ఆ పాయకానికి కూడా పన్ను వసూలు చేస్తున్నారు కదా, మరెందుకు నాకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వవు, మమ్మల్ని ఎందుకు బ్రిటిషుడి కంటే ఘోరంగా కులాల వారీగా, మతాల వారీగా విడగొడతారు అని చెప్పి ఈ దద్దమ్మలు, సన్యాసులు, ఎదవలు, పనికిరాని వాళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తారా? అటువంటి వాళ్ళు ఆలోచించరు కాబట్టి నాయకులు దశాబ్దాలు గడిచిన అటువంటి స్పీచ్లు ఇస్తూ పోతూనే ఉంటారు. పోనీ దేశంలో ఏమైనా వనరులు లేవా? ఈ దేశంలో భూగర్భ జలాలు లేవా? సస్యశ్యామలమైన భూములు లేవా? జీవ నదులు లేవా? హైడ్రాలిక్ పవర్ లేదా? సౌర విద్యుత్ లేదా? పవన విద్యుత్ లేదా? ఖనిజాలు లేవా? ఏం లేవు. మరెందుకు పేదరికం రోజు రోజుకు పెరుగుతుంది? మరెందుకు 3 పూట్ల తిండి లేని వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఈ స్థాయిలో ఉన్నారు? మరెందుకు ఇప్పటికీ చలనగా, వాననగా, ఎండగా ఫుట్పాత్ మీద పడుకునే జనం మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నారు? ఎందుకు కనిపిస్తూ ఉన్నారు? ఎందుకు పేదరికం పోవట్లే? పోయే విధంగా పాలకులు ఎక్కడ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? జనాలు ఆలోచించగలుగుతారా? దద్దమ్మలు, అటువంటి దద్దమ్మలు ఉన్నంత వరకు పాలకులు ఇటువంటి మాటలు మాట్లాడుతూ పోతూనే ఉంటారు. 3 దశాబ్దాలు అయింది. ఇప్పుడు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి, ఇప్పటికీ అవే మాటలే. ఒక చంద్రబాబు సార్ అని కాదు, ఏ రాజకీయ నాయకుడు అయినా జెన్యున్గా పేదరికం పోవాలంటే విద్య కావాలి కదా. విద్యలో వీళ్ళు తీసుకొచ్చిన మార్పులు ఏంటి, సంస్కరణలు ఏంటి? కనీసం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా, వాళ్ళ జీవితాలు మారే విధంగా ఇంగ్లీష్ మీడియం బోధిద్దాము అని చెప్పి అనుకున్నా కూడా కొందరు పాలకులు ఆ ఇంగ్లీష్ మీడియం బోధించవద్దు మాకు అని చెప్పి చివరికి ఈ పేదలతోనే ఆ ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడించగల నేర్పరులు వీళ్ళు. మొత్తం ప్రైవేట్ పరం చేసిన, చివరికి నువ్వు తిరిగే మామూలు రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టి వసూలు చేసిన, ఇదంతా మా కోసమే అని చెప్పి ఊహల్లో తేలియాడుతూ, నేను చెప్పాను కదా, కింద ముడ్డి కింద మంట పెట్టి మండిపోతూ ఉన్నా కూడా పక్కనోనే ముడ్డి కూర్చోబడే మంటే ఉంది కదా, వానికి మండుతుందిలే నాకు మండితే అని చెప్పి ఇటువంటి దద్దమ్మలతో నిండినటువంటి సమాజంలో, ఇటువంటి సన్యాసులతో నిండిన సమాజంలో
చివరికి తిండికి కూడా ఒక సాంప్రదాయాన్ని అంటగట్టే తీవ్రవాదులతో నిండి ఉన్న సమాజంలో ఒక తిండికి కూడా ఎవరైనా ట్రెడిషన్ ఆపాదిస్తే, ఒక తిండి విషయంలో కూడా ఎవరైనా ద్వేషం ప్రదర్శిస్తే నా దృష్టిలో వాళ్ళు తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన శక్తులు. సో అటువంటి ద్వేషంతో నిండిన సమాజం, బ్రిటిష్ వాడి కంటే కూడా ఇప్పటి పాలకులే ఎక్కువగా జనాలను విభజిస్తున్నారు. కులం పేరిట విభజన, మతం పేరిట విభజన, విభజించి ఎక్కడే కూడా వాళ్ళు చైతన్యం కాకుండా రాజ్యాన్ని అనుభవించే వాళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ దేశ సంపదను దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. గత 10 సంవత్సరాలలో ఈ దేశ ప్రభుత్వం 17 లక్షల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేశారు. అంటే నీ సొమ్ము నా సొమ్ము ఎంత ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళకి ఇచ్చారు. ఎవడు ఆలోచించేది ఎవరు? ఎవరికి పట్టింది ఇవన్నీ ఆలోచించడానికి? ఎవరికి పట్టింది? ఎవరికి పట్టలేదు. కాబట్టి ఇంకా 300 సంవత్సరాలైనా, 3 దశాబ్దాల నుంచి కాదు, ఇంకా 300 సంవత్సరాలైనా రాజ్యాన్ని పాలించే వాళ్ళు పేదరికం పోగొట్టడం మీద క్లాసులు ఇస్తూనే ఉంటారు.